తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం మేడం, మీ పేరు? రాణి అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారు? సారు కొరియర్లో చేస్తారు. ఎలా ఉన్నాయి మేడం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కానీ కూరగాయల ధరలు కానీ? అలాగే ఉన్నాయి, ఏం చేస్తాం. పెరిగాయా, తగ్గాయా, నార్మల్గా ఉన్నాయా? ఇప్పుడైతే పర్వాలేదు. మాది పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడే కొంచెం రేట్లు ఉంటాయి, ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాయి. ఇది ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అంతా మంచి చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం మాకు బాగా నచ్చింది. పేదలకి డబ్బులు అవి ఇస్తున్నారు, హెల్ప్ నేచర్ ఉంది ఆయనకి, బాగా చూస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతాయి ఇప్పటికొచ్చి. తర్వాత మరి ఎవరు వస్తారో ఏమో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. మరి అంటే జగన్ గారు అన్నీ మంచిగా చేస్తున్నారంటున్నారు, పేదలకు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం ఇవన్నీ బాగున్నాయి అంటారు. కానీ ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల జనం సోమరపోతులు అయిపోతున్నారని కూడా అంటున్నారు కదండి. దేనికి అదేనమ్మా, దేనికి అదే. ఆ టైప్లో ఉన్నవాళ్ళు ఆ టైప్లో మాట్లాడతారు, ఈ టైప్లో ఉన్నవాళ్ళు ఈ టైప్లో మాట్లాడతారు. అదే అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ అయితే బాగానే ఉన్నాయి అంటారు. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇవన్నీ ఇస్తున్నారు కానీ అన్ని రేట్లు పెంచేసి మళ్ళీ భారం మొత్తం ప్రజల మీద వేసేస్తున్నాడు అంటున్నారు కదండి. అది కరెక్టే, ఇలా ఇస్తున్నారు అలా ఇదవుతుంది. మరి ఇలా ఇస్తున్నారు అలా ఇదవుతున్నారు అంటున్నారు మళ్ళీ. కానీ మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా మా ప్రభుత్వం వస్తే ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా. మరి అంటున్నారు, చూడాలిగా మరి. నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూసి అప్పుడు దాన్ని బట్టి. అప్పుడు ఇంకా భారం పడిపోయింది కదా జనాల మీద. భారం అనేది కామనే, ఏ ప్రభుత్వం వచ్చినా భారం అయినా భారమే. ఇస్తున్నారు, ఇవ్వటం లేదని అంటలేదు. కాకపోతే నిత్యావసర వస్తువులు కానీ, ఆయిల్ కానీ, బియ్యం అయితే బాగా రేట్లు పెరిగిపోయినాయి. అంటే రైతుకు కూడా గిట్టుబాటు ధర ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ పెరిగిపోయినాయి కదా. అదే ఇక అదే అనుకుని సరిపెట్టుకోవడమే ఇంకా. ఓకే అండి, నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఐడియా లేదు. అంటే ఇప్పుడు జగన్ గారు బాగా చేశారంటున్నారు, మరి జగన్ గారు రారనుకుంటున్నారా? రావచ్చు, రాకపోవచ్చు, అదేంటి చెప్పలేం కదా. నా ఒక్కదాని ఒపీనియన్ చెప్తే, మీ ఒపీనియన్, జస్ట్ మీ ఒపీనియన్ చెప్తే నెక్స్ట్ అసలు ఒపీనియన్ అయితే వస్తారనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.